ఏపీ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష కొనసాగుతోంది. ఆర్థిక మంత్రి ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించనున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయడంపై మంతనాలు చేస్తున్నారు. తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు వంటి పథకాలకు ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. ఇప్పటికే శాఖల వారీగా వివరాలు తీసుకున్నారు ఆర్థిక మంత్రి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 28న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి శాఖల అధిపతులతో ఇప్పటికే గతంలో చర్చించారు. కానీ ఈరోజు చాలా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే సూపర్ 6 హామీలు అనేకం ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వాటికి నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. 2025-26 సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిగా సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి రెండూ కూడా సమాన దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పలు దఫాలుగా ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తూ ఉన్నారు. ఒక పక్క అమరావతి, మరో పక్క ఏదైతే పోలవరం అంశాలు కూడా కేంద్రం కొంత సహకరిస్తున్న నేపథ్యంలో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు అయితే వచ్చింది. కానీ సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ పెన్షన్లు పెంచారు, ఇప్పటికే ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే అన్నదాత కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అకౌంట్స్లో డబ్బులు వేస్తుందో రైతులకి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేయాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి ఏదైతే 15,000 ఇవ్వాలి, ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా విద్యా సంవత్సరం నుంచి ఇవ్వడానికి రెడీగా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి నిధుల వేట అయితే కొనసాగుతుంది. ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇదే అంశాల గురించి చర్చిస్తున్నారు. అదేవిధంగా ఫ్రీ బస్ పథకం కూడా ఉగాది నుంచి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక పక్క అభివృద్ధి కొనసాగిస్తూనే మరో పక్క సంక్షేమ కార్యక్రమాలకు నిధులకు సంబంధించి కూడా కీలక చర్చ జరుగుతుంది. ఈసారి బడ్జెట్ ప్రజారంజకంగా ఉండబోతుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజారంజక బడ్జెట్ ను ప్రవేశపెట్టి తీరుతామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా చెప్తూ ఉన్నారు. థాంక్యూ రవిచంద్.